ఓం నమ శివాయ. భక్తులందరికీ కూడా కార్తీక మాస మహోత్సవ శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు సదా మీకు ఉండాలని ఆ పరమశివుని ప్రార్థిస్తున్నాం. సాధారణంగా కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం శివాలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. అసలు ఈ ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో తెలుసా? మన మనసుల్లో ఉండేటటువంటి అజ్ఞానము అనేటువంటి చీకటిని పారద్రోలి జ్ఞానము అనేటువంటి వెలుతుర్ని ప్రసరిస్తుంది అని పౌరాణికంలో ఒక నమ్మకం. అదే విధంగా ప్రతిరోజు సాయంత్రం, ముఖ్యంగా కార్తీక మాసంలో సూర్యాస్తమయం తరువాత మన పితృదేవతలందరూ కూడా ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు. వారికి ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని చూపించడానికి అని చెప్పి ఈ ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభానికి ప్రతి శివాలయంలోనూ కూడా వెలిగిస్తూ ఉంటారు. అసలు ఈ ఆకాశ దీపాన్ని ఎలా వెలిగిస్తారంటే, శివాలయాల్లో ధ్వజస్తంభం వద్ద, ధ్వజస్తంభం పైన ఒక కొక్కానికి తాడుని ఏర్పాటు చేసి, ఆ తాడుకు చివరకు ఒక కొక్కాన్ని ఏర్పాటు చేసి ఈ దీపాన్ని వేలాడదీస్తారు. ఒక చిన్న ఇత్తడి పాత్రలో నూనె వేసి, ఆ నూనెలో 3 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ దీపాన్ని వెలిగించి సమంత్రపూర్వకంగా ఆ దీపాన్ని పైన వేలాడదీస్తారు. ఈ దీపం దాదాపు ప్రతి శివాలయంలోనూ కార్తీక మాసం నెల రోజులు కూడా వెలిగిస్తారు. ఈ దీపానికి ప్రతిరోజు కూడా వెళ్ళిన భక్తులు అందరూ కూడా ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేసుకోవచ్చు. అదే కాకుండా భక్తులు ప్రత్యేకించి ఈ ఆకాశ దీపాన్ని వెలిగించుకుంటారు. ఇది పితృదేవతలకి మార్గం చూపిస్తుందని, అందువల్ల ఆకాశ దీపాన్ని దర్శించి వారిని ఒక్కసారి స్మరించుకుంటే అందరికీ కూడా శుభాశీస్సులు కలుగుతాయని కార్తీక పురాణంలో తెలియచేయటం అనేది. ఓం నమ శివాయ. ఈ ఆకాశ దీపం గురించి ఇంత వివరంగా వివరించినందుకు పంతులు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.